రష్యాపై ఉక్రెయిన్ తాజాగా జరిపిన డ్రోన్ల దాడి ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రమే వాడుతున్న పరిజ్ఞానం సాయంతో రష్యా ఎయిర్ బేస్లపై జెలెన్స్కీ సేనలు దాడులు చేశాయి. అదే సమయంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి డ్రోన్లను అందిపుచ్చుకునేందుకు, వాటి ద్వారా ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు ప్రయత్నిస్తున్న ఇండియాను ఉక్రెయిన్ దాడి అలర్ట్ చేసింది. ఇంతకీ రష్యాపై ఉక్రెయిన్ దాడుల నుంచి భారత్ నేర్చుకోవాల్సిందేంటి? లెట్స్ వాచ్. రష్యాపై ఉక్రెయిన్ జరిపిన దాడి ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. రష్యాపై దాడులకు ఉక్రెయిన్ వాడింది ఎల్ఫీవీ అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ మన దేశంపై పంపిన టర్కీ డ్రోన్లు యుఏవీలు అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ప్రస్తుతానికి ఈ రెండు రకాల డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో యుద్ధాలు, పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గాజాపై దాడులకు ఇజ్రాయిల్ వాడుతున్నవి కూడా ఇవే. శత్రువుల రాడార్లకు అందకుండా ఆప్టికల్ ఫైబర్ల సాయంతో ఇవి 18 నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై ఖచ్చితంగా దాడులు చేయగలవు. అందుకే రష్యా రాడార్లకు అందకుండా ఉక్రెయిన్ డ్రోన్లు భారీ నష్టానికి కారణమయ్యాయి. రష్యా భూభాగంలోకి వెళ్లి ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ డ్రోన్ దాడి ప్రపంచ వ్యాప్త ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంది. ఈ దాడి రష్యాలోని వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా రాడార్ స్టేషన్లు, బాంబర్ విమానాలను నాశనం చేసింది. అయితే పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్లో ఇలాంటి డ్రోన్స్ మాత్రమే ఉపయోగించింది. సందర్భాలు భిన్నంగా ఉంటాయి, కానీ యుద్ధ పరిణామాలు వేగంగా మారుతున్నందున ఇందులో నుంచి భారత్ 5 పెద్ద పాఠాలు గ్రహించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ దాడుల్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ కు ముందే 100 ఎఫ్ఈపీలకు ఆర్డర్ పెట్టింది. ఇందులో తొలి విడతగా 5 డ్రోన్లు వచ్చేశాయి కూడా. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ రష్యాపై ఇలాంటి డ్రోన్లతోనే జరిపిన దాడి భారత్తో పాటు ప్రపంచ దేశాలకు కనువిప్పు కావాలని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ దాడుల కంటే ముందే భారత్ ఎఫ్ఈఓల కోసం ఆర్డర్లు పెట్టడంతో భవిష్యత్తులో ఇలాంటి దాడులకు ముందే ప్రిపేర్ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భారతదేశం తన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వాయు రవాణాలో దశాబ్దాల వ్యూహాత్మక కృషిని కురిపించింది. కానీ స్పైడర్ వెబ్ ఒక ముఖ్యమైన విషయాన్ని ధృవీకరిస్తోంది. ఎయిర్ పవర్ యొక్క భవిష్యత్తు మానవరహిత A1 నడిచే దీర్ఘ శ్రేణిగా ఉంటుంది. భారతదేశం ఆ దిశలో ముందస్తు చర్యలు తీసుకుంది, కానీ అవసరమైన వేగంతో కాదు. ఉక్రెయిన్ ఆపరేషన్ భారతదేశాన్ని స్వదేశీ డ్రోన్లు, సాయుధ యుఏవీలు, ఆయుధ వ్యవస్థలపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలుపుతుంది. భవిష్యత్తులో జరిగే అన్ని యుద్ధాల్లోనూ మిస్సైళ్లను మించి డ్రోన్లే కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా శత్రువుల రాడార్లకు చిక్కకుండా వెళ్లి తమ పని చక్కబెట్టే సామర్థ్యం వీటికి ఉందని చెబుతున్నారు నిపుణులు. తాజాగా ఉక్రెయిన్ కూడా కంటైనర్లపై వీటిని పెట్టి రష్యాలోకి పంపింది. ఒకసారి అవి లక్ష్యాలకు సమీపంగా వచ్చాక ఏకకాలంలో దాడులు చేసి ఎయిర్ బేస్లను, యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం యొక్క వైమానిక రక్షణ అద్భుతంగా పనిచేసింది. మన అధిక విలువైన లక్ష్యాలను ఏదీ ఛేదించలేదు. కానీ ఉక్రెయిన్ యొక్క డ్రోన్ స్ట్రైక్ ప్రచారం అత్యంత రక్షిత లోతైన శత్రు సంస్థాపనలు కూడా తెలివైన అనూహ్య ప్రత్యర్థి నుండి సురక్షితంగా లేవని వెల్లడిస్తోంది. భారతీయ ప్రణాళికాదారులు, ప్రత్యేక దళాలు దీనిని విస్తరించి వారి స్వంత టూల్ కిట్లను విస్తరించాలి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ నిర్వహించిన డ్రోన్ ఆపరేషన్లు POK పాకిస్తాన్లోని లక్ష్యాలను ఖచ్చితమైన ఫలితాలతో ఛేదించాయి. ఉక్రెయిన్ ప్రచారంతో పోలిస్తే ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉన్నాయి, కానీ అవి కాల్పుల ప్లాట్ఫారంల విలువను చూపించాయి. తర్వాత దశ సామర్థ్యాన్ని పెంచడం, భారతదేశానికి సంచరించే ఆయుధాలు, భూమిపై ఎయిర్ ఫ్రేమ్లను కనుగొని నిలిపివేయగల A1 గైడెడ్ డ్రోన్లు, లోతైన దాడి పరిధి కలిగిన ప్లాట్ఫారంలు అవసరం. డ్రోన్లు పవర్ ఫ్యాక్టర్స్ కావు, ఇవి వేగంగా ప్రధాన శక్తిగా మారుతున్నాయి. స్పైడర్స్ వెబ్ దాడులు భవిష్యత్తులో యుద్ధంలో ఎలా పోరాడతాయో వాటికి ఇవి పునాది. ఒక సైన్యం శత్రు భూభాగంలోకి లోతుగా గలదని, బాంబర్లకు మాత్రమే నష్టం కలిగించగలదని, ఒక్క పైలట్ ను కూడా ప్రమాదంలో పడేయలేదని ఊహించడం కూడా కష్టమే. ఇలాంటి సంఘటనల వల్ల సిద్ధాంతంలో పెద్ద మార్పులు ఎల్లప్పుడూ జరుగుతాయి. ఉక్రెయిన్ డ్రోన్ బ్లిడ్జ్ భారతదేశం కొత్త మిషన్లు, ప్లాట్ఫామ్లు, వ్యూహాల గురించి ఎలా ఆలోచిస్తుందో ప్రభావితం చేస్తుంది. స్వార్మ్ డ్రోన్లు, సూసైడ్ డ్రోన్లు, స్టెల్త్ యుఏవీలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పేలోడ్లు, డీప్ స్ట్రైక్ సిస్టంలలో ఆసక్తి, పెట్టుబడి పెరుగుదలను ఆశించండి. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండూ ఈ ఊపును పెంచుతాయి. దీంతో భారతదేశం క్యాచ్ అప్ ఆడుతూ మరో క్షణం కూడా వృధా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.